మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్ లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. పాడుతా తీయగా చల్లగా అందరికీ నమస్కారం. పాడుతా తీయగా సిల్వర్ జూబ్లీ సిరీస్ కి స్వాగతం, సుస్వాగతం. పాడుతా తీయగా చల్లగా. ముందు పెద్దలందరికీ ఒకసారి హలో చెప్తాము. ద ఎల్డెస్ట్ ఆఫ్ దెమ్ ఆల్ సునీత మేడం, నమస్తే, నమస్కారం. చంద్రబోస్ గారు, స్వామి శరణమయ్యప్ప, వెల్కమ్ బ్యాక్ సార్. కీరవాణి గారు, గుడ్ ఈవినింగ్ సార్, వెల్కమ్ బ్యాక్ టు పాడుతా తీయగా. మా వాద్య బృందానికి నమో నమః. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ద సిల్వర్ జూబిలియన్స్. గత 2 వారాలుగా మా పిల్లలు బాగా ముస్తాబయ్యి ఉగాది అండ్ శ్రీరామనవమి సెలబ్రేషన్ సాంగ్స్తో మీ ముందుకు వచ్చారు. ఇవాళ అందరినీ వాళ్ళని చూస్తేనే చాలా కూల్గా ఉంది. ఈ సమ్మర్ హీట్ని కూల్ డౌన్ చేసేటట్టుగా వాళ్ళు సమ్మర్ కూల్ మెలడీస్తో మేము ముందుకు రాబోతున్నారు. అంటే ఏమిటి అన్నది ఒక ఉదాహరణకి, యూజువల్గా నేను ఒక పాట పాడతాను కదా, ఆ పాట నేను పాడతాను, నాతో పాటు సునీత మేడం కూడా జాయిన్ అవుతారు. ఆ పాట పాడిన తర్వాత మీకే అర్థమవుతుంది ఈ సమ్మర్ కూల్ మెలడీస్ అంటే ఏమిటి అనేది. సునీత గారు, ప్లీజ్ వెల్కమ్. చిగురాకు చాటు చిలక, ఈ అలజడి ప్రేమేగా, అలవాటు లేదు గనక మది సులువుగా నమ్మదుగా. చిగురాకు చాటు చిలక, తను నడవద ధీమాగా, అనుకోని దారి గనక ఈ తికమక తప్పదుగా. తను కూడా నాలాగా అనుకుంటే మేలేగా, అయితే అది తేలనిదే అడుగు పడదుగా. సరికొత్తగా నా వంక చూస్తుంది చిత్రంగా, ఏమైందో స్పష్టంగా బయటపడదుగా. చిగురాకు చాటు చిలక, ఈ అలజడి ప్రేమేగా, అలవాటు లేదు గనక మది సులువుగా నమ్మదుగా. చెప్పమంటూ చర్చ తేలేనా, తప్పనుకుంటూ తప్పదంటూ తర్కమాగేనా. సంగతి చూస్తూ జాలి వేస్తూ కదలలేకున్నా, తేలని గుట్టు తేనె పట్టు కదపలేకున్నా. ఉనికి నా పెదవుల్లో తొణికి తడి పిలుపేదో నాకే సరిగా ఇంకా తెలియకున్నది. తను ఏదేదో గుణిగే ఆ కబురేదో ఆవైన మౌనంలో మునిగి ఉన్నది. చిగురాకు చాటు చిలక, ఈ అలజడి ప్రేమేగా, అనుకోని దారి గనక ఈ తికమక తప్పదుగా. చిగురాకు చాటు చిలక, తను నడవద ధీమాగా, అనుకోని దారి గనక ఈ తికమక తప్పదుగా. తను కూడా నాలాగా
అనుకుంటే మేలేగా అయితే అది తేలనిదే అడుగు పడదుగా సరికొత్తగా నా వంక చూస్తోంది చిత్రంగా ఏమైందో స్పష్టంగా బయటపడదుగా థ్యాంక్ యూ సునీత మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. దట్ వాజ్ సచ్ అ బ్యూటిఫుల్ సాంగ్. థ్యాంక్ యూ. ఇకపోతే ఈ 14 మందిలో 7 ఇట్లాంటి సమ్మర్ కూల్ సాంగ్స్తో ముందుకు రాబోతున్నారు. ఇలా ప్రతి వారము 7 స్ప్లిట్ అయ్యి ఒక్కొక్క రౌండ్లోనూ బాగా కంపీట్ చేస్తూ ఫైనల్స్ దాకా చేరుకొని ఫైనల్స్లో ప్రథమ స్థానం గెలుచుకున్న విజేతకు 20 లక్షల రూపాయలు బహుమతి, అలాగే రన్నరప్ 5 లక్షల రూపాయల బహుమతి. ఇవాల్టి ఈ సమ్మర్ కూల్ మెలడీస్ రౌండ్లో ఫస్ట్ కంటెస్టెంట్ is going to be Sri Dhruti. సూర్యుడల్లి సూదిగొచ్చి సుప్రభాతమేనా మాటలాడే చూపులన్నీ మౌన రాగమేనా చేరువైన దూరమైన ఆనందమేనా చేరువైన దూరమైన ఆనందమేనా 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 నువ్వేనా నా నువ్వేనా నువ్వేనా నాకు నువ్వేనా మేఘమల్లి సాగి వచ్చి దాహమేదు పెంచుతావు నీరు గుండెలోన దాచి మెరిసి మాయమవుతావు కలలేనా కన్నీరేనా ఆ తినటిగలాగా కొట్టి తీపి మంట రేపుతావు పువ్వులాంటి గుండెలోన దారమల్లె దాగుతావు నేనేనా నీరూపేనా చేరువైన దూరమైన ఆనందమేనా చేరువైన
పెట్టుకుంటే నవ్వుతావు ఏ రాగం ఇదే తాళం మసక ఎన్నెలల్లి నీవు ఇసుక తిన్ని చేరుతావు గసగసాల కౌగిలింత గుసగుసల్లే మారుతావు ప్రేమంటే నీ ప్రేమేనా చేరువైనా దూరమైన ఆనందమేనా చేరువైనా దూరమైన ఆనందమేనా 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 నువ్వేనా నా నువ్వేనా నువ్వేనా నాకు నువ్వేనా సునీత మ్యామ్, విల్ స్టార్ట్ విత్ యూ. వా నాకు చదువుతుంటేనే బా ఎంత బాగుందో కదా అని అనిపించింది. మాస్టర్ యూనో అంటే మాటలు కూడా కరువైపోయాయి. దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఈ సాహిత్యం నాకెంత ఇష్టం అని ఎలా చెప్పాలి, దానికి మాటలు ఎలా ఉన్నాయో నాకు చేత కావట్లేదు. ఎంత అద్భుతంగా కంపోజ్ చేశారో రాధాకృష్ణన్ గారు. చిత్రం ఆనంద్, మంచి కాఫీ లాంటి సినిమా. అండ్ దాంట్లో ఈ పాట- అమ్మాయికి డబ్బింగ్ అవును. నువ్వే చెప్పినట్టున్నాగా. అవును, ఒక మంచి డైలాగ్ చెప్పాలి కామెంట్ అయిన తర్వాత. యాక్చువల్లీ ఇదే డైలాగ్. మంచి కాఫీ లాంటి సినిమా అనేది ట్యాగ్ లైన్. అదా ఇంకోటా ఆలోచిస్తూ ఉన్నాము డబ్బింగ్ థియేటర్లో. శేఖర్ గారు కన్సోల్లో కూర్చొని చెప్తూ ఉన్నారు, ఇది బాగుంటుందా అది బాగుంటుందా అది ఇది అని. ఆనంద్ మంచి కాఫీ లాంటి సినిమా అనేసరికి మానిటరే టేక్ అయిపోయింది అక్కడ. సో కొన్నిసార్లు ఇంజనీర్ ఎంత అలర్ట్గా ఉన్నారనేది ఎంత ఇంపార్టెంటో ఇటువంటి సందర్భాల్లో అర్థమవుతుంది మనకి, సౌండ్ ఇంజనీర్. సో హీ రికార్డెడ్ దెన్ అండ్ దేర్ అండ్ దాట్ బికేమ్ అ ట్యాగ్ లైన్, ఆనంద్ మంచి కాఫీ లాంటి సినిమా. సో నువ్వు చాలా ఇష్టంగా పాడావు ఈ పాట. నీకు చాలా ఇష్టమైన పాట అని అర్థమైంది. చాలా ఇష్టంగా పాడావు. ధన్యవాదాలు మ్యామ్. ఎందుకు అంత రష్ చేసుకున్నావు? ఆ, తాని నాని. కొంచెం పరిగెత్తావు కానీ కరెక్ట్గా అందుకున్నావు మళ్ళీ తడబడకుండా. అందులో ఇంకా చిన్న పాపవే అని తెలిసింది, అది చెప్పొచ్చేది. ఇంకా చిన్న పాపగా ఉన్నప్పుడు నీకు ఇవన్నీ చెప్పేవాళ్ళం అనమాట. కొంచెమే పెద్ద పాప అయ్యావు ఇప్పుడు నువ్వు. స్కూల్ అంతా అయిపోయిన తర్వాత, క్లాసెస్ అన్నీ అయిపోయాక అమ్మ వచ్చి పద పాడుతా తీగ పార్టీకి వెళ్దాము అంటే రెడీ అయ్యి వచ్చిన పిల్లలా ఉన్నావు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ సాంగ్ తల్లి. థ్యాంక్ యూ సో మచ్. నిజంగానే కూల్ అండ్ బ్రీజీ మూవీ, కూల్ అండ్ బ్రీజీ మెలడీ అండ్ ఫెంటాబులస్ లిరిక్స్ బై నన్ అదర్ దాన్ వేటూరి సుందరరామూర్తి గారు. థ్యాంక్ యూ సో మచ్. శ్రీధృతి, ఇది సునీత గారు చెప్పినట్టు నాకైతే సాహిత్యం చదువుతుంటే పాటలాగా అనిపించలే, ఒక రహస్య ఆత్మీయ సంభాషణలాగా అనిపించింది. నువ్వు ముందు అభినందన ఏంటంటే పాట అంతా బాగా పాడావు, చాలా బాగా పాడావు, 95 పాళ్ళు బాగా పాడావు. అభిశంసన ఏంటంటే పల్లవిలో మూడో ఆనందమేనా అదొక్క ఇబ్బంది కలిగింది. చరణంలో తేనెటీగలాగా కొంచెం మరి తేనెటిగా కుట్టడానికి వస్తున్నట్టుగా కొంచెం గబుక్కున ఒక అడుగు ముందుకేసావు, అదొకటి. తర్వాత రెండవ చరణంలో కోయిలల్లే కూడా కొంచెం ఆలస్యంగాను తొందరగా ఎత్తుకున్నట్టున్నది. ఆ మూడు తప్ప మిగతా అంతా బాగా పాడావు. ఇంకా సాహిత్యం గురించి చెప్పాలంటే ఒక కవికి 2 కళ్ళు ఏంటంటే అధ్యయనం, అనుశీలనం. అధ్యయనం అంటే చదవడం, అనుశీలనం అంటే గమనించడం, పరిశీలించడం. వేటూరు గారికి ఎంత పుష్కలంగా ఉన్నాయో ఇవన్నీ చెప్పలేము. ఇంకా ఎలా అంటే మసక ఎన్నెలల్ల నీవు ఇసుక తిన్నె చేరుతావు గసగసాల కౌగిలింత అన్నారు. గసగసాల కౌగిలింత ఏంటంటే చాలా రోజులు ఆలోచిస్తే నాకు ఒక సమాధానం దొరికింది. గసగసాలు అనేది వంట దినుసు, అది ఆరోగ్యానికి రుచికి కూడా పనికొస్తుంది. అది గ్రాముల్లో ఉంటే వంట దినుసు, కేజీల్లో ఉంటే మాదక ద్రవ్యం, మత్తు కలిగిస్తుంది. గమనించండి, మీరు ఎప్పుడైనా దుబాయ్ వెళితే కనుక మీరు గసగసాలు ఒక 2 కేజీలు తీసుకెళ్లారనుకో మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు. ఎక్కడ తీసుకెళ్ళకూడదు. గసగసాలు అనేది మాదక ద్రవ్యం. కాబట్టి అంటే ఒక తేలికైన కౌగిలింత మృదువుగా మెత్తగా ఉంటుంది, కానీ గాఢమైన కౌగిలింత మత్తుగా ఉంటుంది. అది గసగసగాల కౌగిలింత అంటే గాఢమైన కౌగిలింత అనే ఆ భావన ఆయన రాశారు. అంటే ఎంత అనుశీలన ఉంది. ఇంకొక సినిమాలో అమ్మడు అప్పచ్చి నువ్వంటే నాకు పిచ్చి అంటే అమ్మాయి అంటది బావరో బావర్చి వడ్డించు వార్చి అంటది. బావర్చి అనేది వంటగాడి వంట చేసాడు, పాకశాస్త్ర నిపుణుని బావర్చి అంటారు. ఎంత సమగ్రమైన ఒక పరిశీలన వేటూరు గారిలో ఉందో అది మేము చూసి మేము అర్థం చేసుకొని మేము తెలుసుకుంటామంటే మాకు కొత్త విషయాలు, కొత్త లోతులు మాకు కనబడతాం. అంటే వేటూరు గారిలో మంచి పాట గుర్తు చేసావు. చాలా చాలా చల్లగా శీతలంగా ఉంది నీ పాటతో మా హృదయం అంతా కూడా.
నీకు మనస్ఫూర్తిగా అభినందనలు. ధన్యవాదాలు సార్. శ్రీధృతి ఫర్ ద ఫస్ట్ టైం పాటలో లిరిక్ ఏంటి, ఆ భావం ఏంటి, ఏ తాళం ఏ రాగం ఇవన్నీ మర్చిపోయి హాయిగా నువ్వు పాడడం నేను ఎంజాయ్ చేశాను. ధన్యవాదాలు సార్. సునీత గారు లిరిక్ మీద దృష్టి సారించి అది ఎంత గొప్ప లిరిక్ అని ఆవిడ ఫీల్ అయితే అయి ఉండొచ్చు. ఎందుకంటే నాకు కూడా కాస్త అంత సాహిత్య పరిజ్ఞానం ఉన్నప్పటికీ మైండ్లోంచి అవన్నీ ఎగిరిపోయినాయి. కేవలం నువ్వు చక్కగా అలా పాడడం అది మాత్రమే కళ్ళకు కనబడింది. చాలా చక్కగా పాడావు నువ్వు. ధన్యవాదాలు. ఇలాగే మెయింటైన్ చేయి. అలాగే సార్. తర్వాత నువ్వు ఫస్ట్ లైన్ పాడు. నువ్వేనా నా నువ్వేనా. ఓకే, ఇదే రాగంలో సగరి మగ అను, సగరి మగ దమ 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 పగ 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 మరి 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 గస 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 గస. గస గస. ఈ స్వరాల్లో ఉన్న గసగసలు ఎన్నైనా మనకు పర్లేదు. సో ఆ గసగసాల గురించి మర్చిపోయి ఈ గసగసాల మీద దృష్టి పెట్టామనుకో, మన దుబాయ్ వెళ్ళినా ఏ దేశం వెళ్ళినా సరే మనల్ని ఎవరు పట్టుకోరు, అరెస్ట్ చేయరు. ఏమండి? జనాల గుండెల్లో నువ్వు అరెస్ట్ అయిపోతావు. సో అలాగే మెయింటైన్ చేయమ్మా. ఓకే, గాడ్ బ్లెస్. ధన్యవాదాలు సార్. వెల్ డన్, కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్. ధన్యవాదాలు సార్. నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ జయరామ్. ఆకాశగంగా దూకావే పెంకితనంగా. ఆకాశగంగా జల జల జడిగా తొలియల జడిగా తడబడు అడుగా నిలబడు సరిగా నా తలపు ముడివేస్తున్నా నిన్నపగా. ఆకాశగంగా దూకావే పెంకితనంగా. ఆకాశగంగా కనుబొమ్మ విల్లెత్తి ఓ నవ్వు విసిరావే. చిలకమ్మ గొంతెత్తి తీయంగ కసిరావే. కనుబొమ్మ విల్లెత్తి ఓ నవ్వు విసిరావే. చిలకమ్మ గొంతెత్తి తీయంగ కసిరావే. చిటపటలాడి వెలసిన వాన మెరుపుల దాడి కనుమరుగైనా నా గుండెలయలో విన్న నీ అలికిడి. ఆకాశగంగా దూకావే పెంకితనంగా. ఆకాశగంగా
వినకున్నా నా పాట ఆగేనా ఏ బాటలోనైనా నీ పైటనొదిలేనా ఈ పూట వినకున్నా నా పాట ఆగేనా ఏ బాటలోనైనా నీ పైటనొదిలేనా మనసుని నీతో పంపేస్తున్నా నీ ప్రతి మలుపు తెలుపవే అన్నా ఆ జాడలన్నీ వెతికి నిన్ను చేరనా ఆకాశగంగా దూకావే పెంకితనంగా ఆకాశగంగా జల జల జడిగా తొలియల జడిగా తడబడు అడుగా నిలబడు సరిగా నా తలపు ముడి వేస్తున్నా నిన్నాపగా ఆకాశగంగా దూకావే పెంకితనంగా ఆకాశగంగా. చంద్రబోస్ గారు ఓవర్ టు యు. జయరామ్ సార్. అబ్బాయి ఈ పాట నీకోసమే పుట్టినట్టుగా ఉంది, అంత బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. నీకు ఫోటోలు దిగడం అలవాటు ఉందా? లేదు సార్, పెద్దగా లేదు కదా. లేదు సార్. అంటే మనం ఫోటోలు దిగి మంచి ఫోటోని మనకు నచ్చిన ఫోటో, మన ఫోటో మనకు నచ్చితే కనుక ఆ ఫోటోని జాగ్రత్తగా ఫ్రేమ్ కట్టించి పెట్టుకుంటాం కదా. అవును సార్. అట్లాగే నువ్వు ఫ్రేమ్ కట్టించి పెట్టుకోదగిన పాట ఇది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. జయరామ్, నా వీక్నెస్ బాగా కనిపెట్టావు. ఏంటి నా వీక్నెస్ ఏంటి? మెలోడీస్. కరెక్ట్, వీక్నెస్ కనిపెట్టావు కాబట్టి ఇంక చెప్పేదే ఉంది. సెలక్షన్లోనే వచ్చేసింది చాలా వరకు. ఆ పైపెచ్చు బాగా చక్కగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కొన్ని పాటలు ఎదుటి వాళ్ళు పాడుతుంటే విని ఆనందిస్తాం. కొన్ని పాటలు మనం కూడా వెంటనే జాయిన్ అయిపోయి పాడాలనిపిస్తుంటుంది. నాకు ఫస్ట్ టైం ఈ సంచికలో అలా అనిపిస్తుంది. కాబట్టి విత్ యువర్ పర్మిషన్. సార్ సార్ తప్ప. కమలాకర్ ఈ కంపోజర్, ఈ నా బ్యాచ్లో చాలా సంవత్సరాలు మన మురళి వాయించారు. ఇందాక మన ధృతి మురళి మీద ఇచ్చింది క్విజ్. నెంబర్ 1 ఫ్లూట్ ప్లేయర్ ఇన్ ఇండియా. నాకు చాలామంది ఫ్లూట్ ప్లేయర్ తెలుసు, చాలామంది నా దగ్గర పనిచేస్తారు, చాలామంది ఫ్లూట్నే విన్నాను. బట్ టోన్ వైజ్ ఫ్లూట్లో ప్రతిభ చూపించి వాయించడం అనేది ఒక ఎత్తు అయితే, నాదం అనేది ఒకటి ఉంటుందిగా. నాదం దృష్ట్యా చూస్తే కమలాకర్ నెంబర్ 1. ఆ కమలాకర్లో ఫ్లూట్లోంచి వచ్చే అమృతధార దానికి దేనికి సరిరాదు. అట్లాంటి అతని మురళీనాదం లాంటిది ఈ పాట కూడా. ఒకసారి చూద్దాం. ఆకాశగంగా దూకావే పెంకితనంగా ఆకాశగంగా జల జల జడిగా తొలి అల జడిగా తడబడు అడుగా నిలబడు సరిగా నా తలపు ముడి వేస్తున్నా నిన్నాపగా. ఇందులో నా స్వర్గాపగా అంటే గంగ, ఆ నిన్నాపగాలో స్వర్గాపగా కూడా స్ఫురించేలా రాశారు సీతారామ శాస్త్రి గారు. శృతి నాకు కొంచెం ఎక్కువైంది, ఎందుకంటే నా వయసుకు నీకన్నా ఎక్కువ కదా. వయసు పెరిగే కొద్దీ శృతి తగ్గుతూ ఉంటుంది రివర్స్లో. చాలా చక్కగా పాడావమ్మా. నువ్వు నిశ్చింతగా నువ్వు మర్చిపోవచ్చు మార్కుల సంగతి ఇక్కడ. థ్యాంక్ యూ సార్. జయరామ్, ఏమో ఇక్కడ నిజంగానే అలజడిగా అనిపించింది గుండెల్లో. అంత అద్భుతంగా గానం చేసావు. థ్యాంక్ యూ. చాలా చాలా సంతోషంగా ఉంది. అంతకు మించి వేరే ఎక్స్ప్రెషన్ లేదు, వేరే మాట కూడా లేదు. మార్కులు అస్సలు తగ్గేదే లేదు. కీరవాణి గారి కంటే ఒక 2 ఎక్కువే పడతాయి నీకు, గ్యారంటీ. థ్యాంక్ యూ. చక్కగా పాడారా, వెళ్ళి కూర్చోపో. ఇవాల్టి థర్డ్ కంటెస్టెంట్ ఈస్ గోయింగ్ టు బి కార్తికేయ.
మబ్బులోన వాన వెల్లులా మట్టిలోన నీటి జల్లులా గుండెలోన ప్రేమ ముల్లులా దాగినావుగా అందమైన ఆశ తీరక కాల్చుతోంది కొంటె కోరిక ప్రేమ పిచ్చి పెంచడానికా చంపడానికా కోరుకున్న ప్రేయసివే దూరమైన ఊర్వశివే జాలి లేని రాక్షసివే గుండెలోని నాకసివే చేప కళ్ళ రూపసివే చిత్రమైన తాపసివే చీకటింట నాశసివే సరసకు చెలి చెలిరా ఎలా విడిచి బతకనే పిల్లారా నువ్వే కనబడవా కళ్ళారా నిన్నే తలచి తలచిలా ఉన్నాగా నువ్వే ఎదసడివే అన్నాగా ఎలా విడిచి బతకనే పిల్లారా నువ్వే కనబడవా కళ్ళారా నిన్నే తలచి తలచిలా ఉన్నాగా నువ్వే ఎదసడివే మబ్బులోన వాన వెల్లులా మట్టిలోన నీటి జల్లులా గుండెలోన ప్రేమ ముల్లులా దాగినావుగా అందమైన ఆశ తీరక కాల్చుతోంది కొంటె కోరిక ప్రేమ పిచ్చి పెంచడానికా చంపడానికా చిన్నదానా ఓసి అందలమైన మాయగా మనసు జారి పడిపోయనే తపనతో నీ వెంటే తిరిగనే నీ పేరే పలికెనే నీలాగే కులికెనే నిన్ను చేరగా ఎన్నాళ్ళైనా అది ఎన్నేళ్ళు అయినా వందేళ్ళు అయినా వేచి ఉంటాను నిన్ను చూడగా గండాలైనా సుడిగుండాలు అయినా ఉంటానిలా నేను నీకే తోడుగా ఓ ప్రేమ మనం కలిసి ఒకటిగా ఉందామా ఇదో ఎడతెగని హంగామా ఎలా విడిచి బతకనే పిల్లారా నువ్వే కనబడవా అయ్యో రామా ఓ శివయ్యారి భామా నీ ఒక మరపురాని మృదు భావమే కిలకిల నీ నవ్వు తడుకులే నీ కళ్ళ మెరుపులే కవ్విస్తూ కనబడే గుండెలోతుల్లో ఏం చేస్తున్నా నేను ఏ చోట ఉన్నా చూస్తూనే ఉన్నా కోటి స్వప్నాల ప్రేమ రూపము గుండె కోసి నేను అందులో దాచి పూజించనా రక్తమందారాలతో కాలాన్నే మనం కలిసి వెనకకే తోద్దామా మళ్ళీ మన కథనే రాద్దామా ఎలా విడిచి బతకనే పిల్లారా నువ్వే కనబడవా జడ్జెస్ కిరణ్ గారు. కార్తికేయ నమస్కారం సార్. నమస్కారం అమ్మా. ఈ మన గాయత్రి దేవి లాంటి వాళ్ళు మాటల్లో ప్రాసలు ఒలికిస్తుంటే నువ్వు చేతల్లోనే ఒలికించావే. చేతిలో మైకు వెనకాల బైకు. వేసావు లాకు మాకు చక్కగా పాడావమ్మా. ధన్యవాదాలు సార్. నువ్వు నీ గాత్ర ధర్మానికి తగినట్టుగా నువ్వు పాటలు సెలెక్ట్ చేసుకుంటున్నావు. అందులో ఉంది కిటుకంతా కూడా. ఎప్పుడైనా సరే నువ్వు శంకరా అన్న పాట పాడితే ఎలా ఉంటుందో చూద్దామని ఉంది. పాడావు ఆల్రెడీ నువ్వు అలాంటిది ఏదన్నా? సార్ తప్పకుండా పాడతాను సార్. గత సంచికల్లో పాడావా నువ్వు? లేదండి. లేదు సార్, లేదు సార్. ఒక్కసారి అది ట్రై చేస్తే కొంచెం అది కూడా ఆ ముచ్చట కూడా తెలిసిపోద్ది కదా. ఏం చంద్రబోస్ గారు తెలివితేటలతో సెలెక్ట్ చేసుకుంటున్నాడు పాటలన్నీ. మరి దానికి కూడా క్రెడిబిలిటీ ఇవ్వాలి. చాలా చక్కగా పాడావు. ఎవరిది రాసిన వారు? చేతన్ ప్రసాద్ గారు, అనురాగ్ కులకర్ణి, చైతన్య భరద్వాజ్. నేను సినిమా చూడలే కానీ చాలా మంచి పాట ఇది.
చాలా వేగంగా దాని గతులు ఉన్నప్పటికీ కూడా మెలోడీ అంతర్లీనంగా మెలోడీ అన్న పాట ఒప్పుకుంటావు నువ్వు? అవును సార్, తప్పకుండా. ఏంటి పాటలో ప్రధాన లక్షణం ఏంటి? విశ్లేషించమంటే ఎలా విశ్లేషిస్తావు పాటని? ఒక హీరోయిన్ కోసం ఒక ఎంతో లవ్ ఎక్స్ప్రెస్ చేస్తూ పాడుతున్న పాట సార్. అండ్ ఒక కొద్దిగా ఫాస్ట్ టెంపోలో ఉన్నప్పటికీ చాలా మెలోడియస్గా కంపోజ్ చేశారు కంపోజర్ గారు. అండ్ అది సార్, అంతే సార్. ఓకే అమ్మా, వెరీ గుడ్, వెల్ డన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. కార్తికేయ, నమస్కారం సార్. నమస్తే, బాగా పాడావు. ఇప్పుడు ఈ పాటకి మామూలు నువ్వు ఇప్పుడు ఈ పల్లవి పాటకి పేరేంటి? పాట పేరు పిల్లారా. పిల్లారా ఎక్కడుంది ఇందులో పల్లవిలో? ఎలా విడిచి బతకనే పిల్లారా. పిల్లారా అది నిజానికైతే నేను గమనించాను, కీరవాణి గారు అన్నారు పాటలో ఏం గమనించామంటే చైతన్య ప్రసాద్ గారు ఒక చోట రక్త మందారాలతో అన్న మాట చాలా అద్భుతంగా రాశారు. పూజించిన గుండె కోసి నిన్ను అందులో దాచి పూజించిన రక్త మందారాలతో అన్నారు. అది ఆ కథకి, ఆ కథనానికి, ఆ పాత్ర స్వభావానికి సరిగ్గా నప్పే భావ ప్రకటన. ఇప్పుడు పిల్లారా అనేది పల్లవి ఎలా అయిందంటే ఎలా విడిచి బతకనే తన్నానా తన్నానా అనేది మూడు అక్షరాల్లో మామూలుగా తర్వాత చరణం తర్వాత ఉందామా తోద్దామా అని రాశారు. ఉందామా తోద్దామా చేద్దామా రాద్దామా అంటే ఒక క్రియ అయినప్పుడు కాదు, సంబోధన అయి ఉండాలి, లేదంటే స్వాగతం అయి ఉండాలి, ఆహ్వానం అయి ఉండాలి, ఒక పేరైనా అయి ఉండాలి. అయినప్పుడు మాత్రమే అది పల్లవిగా అది హుక్ అవుతుంది అనమాట. అప్పుడే అది ఒక మామూలుగా మనం క్యాచ్ అంటాం కదా, అప్పుడు అవుతుంది. లేదంటే అది నిలవదు. ఇది చైతన్య ప్రసాద్ గారు చాలా అద్భుతంగా గమనించి మామూలుగా పిల్లారా మూడు అక్షరాలు వేరే ఒక పదం రాయలా, 2 అక్షరాలు రాసి రా అన్నారు. అంటే ఆహ్వానమో స్వాగతమో పిల్ల అని పిలిచాడు. దానివల్ల ఈ పాట నిలిచింది. ఇది నా విశ్లేషణ. మామూలుగా వేరే ఏ మాట రాసినా మళ్ళీ నువ్వు ఎలా విడిచి బతకనే అని మాట ఇప్పుడు ఎవరికే గుర్తే లేదు. అది పిల్లారా ఒకటే గుర్తుంది. కాబట్టి అది గ్రహించి అద్భుతంగా స్థానంలో చోటులో అంత మంచి పదం రాసి పాట నిలబెట్టారు చైతన్య ప్రసాద్ గారు. నా అభిప్రాయం అది. పర్ఫెక్ట్గా ఉంది నాన్న. నీ ఏజ్కి, నీ డ్రెస్సింగ్కి ఈ పాట కరెక్ట్గా ఉంది. పిల్లుందా? లేదు మ్యామ్. కానీ నీలో ఆనెస్టీ నచ్చింది నాకు. మా ఋషుల్లో నచ్చింది, ఆ తర్వాత నీలో ఉన్న ఆనెస్టీ భలే నచ్చింది. చాలా ఆనెస్ట్గా సమాధానం చెప్తున్నావు. భయపడకుండా నీకేది తెలిసిందో, నీకేది వచ్చో అదే పాడుతున్నావు, అదే చెప్తున్నావు. సో ఐ సిన్సియర్లీ అప్రిషియేట్ యువర్ ఆనెస్టీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ సాంగ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. బైక్ నీదేనా? బైక్ నాది కాదు మ్యామ్. అమ్మ నాన్న ఇంకా బైక్ కొనివ్వలేదు మ్యామ్. అయ్యయ్యో. నాకు బైక్స్ అంటే చాలా ఇష్టం సార్. యాక్చువల్లీ బైక్ కొనివ్వమని అడుగుతున్నాను, కానీ అమ్మ మాత్రం అసలు ఒప్పుకోవట్లేదు. దానికి కారణం నేను చెప్తా. కంప్యూటర్లో వాడుతున్నావా? వాడుతున్నాను సార్. హార్డ్ డిస్క్లు వాడతాను సార్. వాడతావా? బాగా వాడతాను సార్. హార్డ్ డిస్క్ కెపాసిటీ ఎంత? నేను వాడే హార్డ్ డిస్క్ కెపాసిటీ 2 TB ఉంటుంది సార్. అంతే, ఇంక లేవు. అంతే సార్. నీ బుర్ర ఉంది కదా, అది వెలకట్టలేని నీ హార్డ్ డిస్క్. అది ఒక్కసారి కింద పడితే చాలా కష్టం. అందుకని మీ అమ్మగారు బైక్ వద్దమ్మా కార్లో వెళ్ళమంటున్నారు. అదే అంటే హెల్మెట్ తొడుక్కోవచ్చు, బట్ హెల్మెట్ అనేది ఎంతవరకు ఒక రేంజ్ వరకు కాపాడదు. కానీ బైక్ అన్నది చాలా, దాని రిస్క్ దానికి చాలా ఎక్కువ అమ్మా. దానికి సౌకర్యం ఉంది కానీ ఆ బైక్ ఓకే, దాంట్లో 30 కిలోమీటర్లు 20 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్తే ఓకే. కానీ మీరు ఏం చేస్తారు? ఒకసారి పిల్లారా పాడు. పిల్లారా చాలు అంటే మినిమం 100 కిలోమీటర్స్. సో అందుచేత మీ అమ్మగారు కరెక్ట్గా చెప్పారు. మీ అమ్మగారు చెప్పినట్టే విను. నేను కూడా మీ అమ్మగారికే ఓటేస్తున్నా. తప్పకుండా సార్. Well done. You cruised smoothly through this round. Congratulations. And next round kaluddam. Thank you so much sir. All the best. పాడుతా తీయగా చల్లగా